బాలు అయితే పార్క్ మొత్తం వెతుకుతూ ఉంటాడు. అలా ఎంత వెతికినా మనోజ్ అయితే కనిపించడు. ఇక్కడ వీడు ఉండడులే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ అడుక్కున్నవాడు పక్కన వాళ్ళ ఆవిడైతే కూర్చొని బయటికైతే వెళ్ళిపోతూ ఉంటుంది. వస్తున్న అతనైతే బాబు వేయండి భిక్షం వేయండి అని అంటే నా పని అలాగుంది, ఉద్యోగం సద్యోగం లేక నేను తిరిగితే నీకు వేయాలా అని చెప్పి అతను కసిరేస్తూ ఉంటాడు. ఇక అటుగా వచ్చిన మనోజ్ అయితే అక్కడ కూర్చొని ఆ పక్కనే ఉన్న దుప్పటైతే తన మీద కప్పుకుంటూ ఉంటాడు. అలా కప్పుకుంటూ ఇలా నడుముకుంటూ ఉంటాడు. వీడు ఆ తైలాభిషేకం చేస్తే ఆ శివుడైనా ఒక్కుతాడు కానీ వీడికి మాత్రం దొరికానో నా ప్రాణం తీసేస్తాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అలా అనుకుంటూ మనోజ్ అయితే చాలా చిరాకు పడుతూ ఉంటాడు. అక్కడికి వచ్చేదే బాలు అంతా చూస్తూ ఉంటాడు. వీడిక్కడ లేడేంటి, మనోజ్ ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు అనేది చూస్తూ ఉంటాడు. అలా చుట్టూ చూస్తూ వీడు ఇంకా ఉన్నాడా వెళ్ళాడా అని ముసుగైతే తీస్తూ ఉంటాడు మనోజ్. అలా ముసుగు తీయగానే ఎదురుగా బాలు చూసరికి ఓ నాయనో వాడు ఇక్కడే ఉన్నాడు అని చెప్పి ముసుగు కప్పేస్తూ ఉంటాడు మనోజ్. అలా ముసుగు కప్పేసి బాలు వెళ్ళే వరకైతే అలా ముసుగులోనే ఉంటాడు. ఇక బాబు ధర్మం చేయండి అని అనేసరికి ఇక బాలు అయితే వాడికి డబ్బులు వేస్తూ ఉంటాడు. పక్కనున్నాడేమి అడగడా, ఈ దొరబాబు గారు అడగరా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి వీడికి కూడా వేస్తానని చెప్పి వేస్తూ ఉంటాడు. ఇక అలా వేసి బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. భిక్షం అడుక్కోవడానికి కూడా వీడికి ప్రెస్టేజ్ లాగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. వీడు ఎక్కడ వెళ్ళినా నన్ను ఏమీ అనకుండా ఉండలేడు అని చెప్పి మనోజ్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. అలా అనుకుంటూ అటు ఇటు చూస్తూ బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అమ్మయ్య వీడు వెళ్ళిపోయాడు అని చెప్పి మనోజ్ అయితే చాలా హ్యాపీగా రిలీఫ్ అవుతూ ఉంటాడు. అలా రిలీఫ్ అవుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక బాలు అయితే మనోజ్ని వెతికి వీడు ఇక్కడ లేడు అని చెప్పి ఆ పార్క్ నుంచి అయితే బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు తన కారు దగ్గరికి.